హే గైస్, వెల్కమ్ టు S4 మీడియా. ఇవాళ ఫుడ్ హంట్ లో భాగంగా మనం ఫుడ్ ఫారెస్ట్ కి అయితే వచ్చేసాం. అదేంటి ఫుడ్ ఫారెస్ట్ అంటున్నారా? పేరే డిఫరెంట్ గా ఉంది కదా. లోపల థీమ్ అయితే ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. మరి ఆ థీమ్ ఏంటి, ఆ ఫుడ్ ఏంటి అనేది మనం ఒకసారి చూసేద్దామా? సో మనం ఈ రెస్టారెంట్ లోకి అడుగు పెట్టగానే ఒక వెయిటింగ్ హాల్ అనేది ఇక్కడ ఉంది, చూసారు కదా. చుట్టూ చెట్లతో చాలా పీస్ఫుల్ గా, అంబియన్స్ చాలా కూల్ గా ఉన్నాయి కదా. ఇప్పటికే అర్థమైపోయింది అంబియన్స్ ఏంటి, ఆ నేమ్ లో ఉన్న ఫుడ్ ఫారెస్ట్ ఏంటి అని చెప్పేసి. ఫారెస్ట్ లో ఫుడ్ తింటే ఎలా ఉంటుందనే ఐడియాతో పెట్టారో, మరి ఎలా పెట్టారో తెలియదు కానీ చూద్దాం. ఇక్కడ మొత్తం అంబియన్స్ అయితే చాలా కూల్ గా ఉన్నాయి. ఇది ఒరిజినల్ చెట్టేనా? కాదు, కానీ అలాగే ఉంది చూడడానికి. ఆకులు కానీ చెట్టు కానీ, ఈవెన్ మనం కూర్చోడానికి ఉండే ఈ అంబియన్స్ ఏదైనా కూడా చెట్లతో చేసిన కుర్చీల్లానే పెట్టారు. చూసారు కదా, అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి కదా. నిజంగా ఒక ఫారెస్ట్ లోకి వచ్చిన వైబ్ అయితే వచ్చింది. పైన కూడా ఇంకో ఫ్లోర్ ఉంది, చూద్దాం. దానికన్నా ముందు ఇక్కడ ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది, దాన్ని ఒకసారి చూసేయండి. మనం ఇప్పుడైతే ఫుడ్ ఫారెస్ట్లో ఉన్న హట్లోకి అయితే వచ్చేసాం, కొరిగుడిస్లోకి. చూడ్డానికి అంబియన్స్ చాలా చాలా బాగున్నాయి. మరి ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుందో చూసేయాలి. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు స్టార్టర్స్ అయితే చూద్దాం. అయితే స్పెషల్ ఫారెస్ట్ చికెన్ ఒకటి, డ్రాగన్ చికెన్ ఒకటి, క్లాసిక్ చిల్లీ పన్నీర్ అయితే మనం స్టార్టర్స్ చెప్పాం. చూద్దాం ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుందో. సో మనం చూస్తున్నట్లయితే మన టేస్టీ ఫుడ్ వచ్చేసింది. ఇది వచ్చేసి డ్రాగన్ చికెన్, ఇది వచ్చేసి ఫుడ్ ఫారెస్ట్ స్పెషల్ ఫారెస్ట్ చికెన్ అంట. ఇది మెయిన్ డిష్ వీళ్ళది. చూద్దాం ఇది ఎలా ఉందో. గార్నిష్ కూడా చాలా బాగుంది చూడడానికి. సో ఫుడ్ ఫారెస్ట్ అని చెప్పి గ్రీన్ థీమ్కి ఏదైతే ఉందో వాళ్ళ స్పెషల్ డిష్ కూడా మొత్తం గ్రీన్ కలర్ థీమ్ అయితే చేశారు. స్మెల్ వచ్చేసి చాలా బాగుంది. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. స్టార్టర్స్లో మెయిన్ డిష్ అయినటువంటి స్పెషల్ ఫుడ్ ఫారెస్ట్ చికెన్ అయితే మనం టేస్ట్ చేస్తున్నాం. గ్రీన్ కలర్లో ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఆ చికెన్ చాలా క్రిస్పీగా చాలా బాగుంది. టేస్టీగా. ఇది చూడ్డానికి మొత్తం గ్రీన్గా ఉన్నా కూడా క్యాప్సికమ్ అలాగే పచ్చిమిర్చి ఫ్లేవర్తో ఉంది. ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అలాగే క్యారెట్, క్యాబేజీతో డెకరేషన్ చేశారు. మీకు చూస్తున్నట్లయితే నాకు జీడిపప్పు కూడా వచ్చింది. నీకు జీడిపప్పు వచ్చిందా? నాకు వచ్చింది. ఫ్లేవర్ నోట్లో పెట్టుకోగానే వాహ్. సో నెక్స్ట్ డిష్ వచ్చేసరికి డ్రాగన్ చికెన్. చూడ్డానికి చాలా పెద్దగా క్రిస్పీగా ఉంది. ఇంకా ఇది ఎలా ఉంటుందో మనం ఫస్ట్ ట్రై చేసేద్దాం. డ్రాగన్ చికెన్ టేస్ట్ బాగుంది. క్రిస్పీగా చికెన్ అంతా బాగా చేశారు. మనం చూస్తున్నప్పుడే మన నెక్స్ట్ డిష్ అయితే వచ్చేసింది, క్లాసిక్ చిల్లీ పన్నీర్. చూద్దాం డిష్ అయితే ఎలా ఉంటుందో. చూస్తుంటే గార్నిష్ కొత్తగా చేశారు. అసలు ఈ డిష్ స్పెషల్ ఏంటంటారు? ఇది క్లాసిక్ చిల్లీ పన్నీర్ అంటారు. ఇది ఫుడ్ ఫారెస్ట్ కి చాలా స్పెషల్ డిష్ అండి. ఒకసారి ఇప్పుడు అయితే ఈ డిష్ ని ట్రై చేద్దాం, టేస్ట్ ఎలా ఉందో. కొత్తగా ఉంది చిల్లీ పన్నీర్. ఇప్పటి వరకు తిన్న చిల్లీ పన్నీర్లో ఇది క్లాసికల్ చిల్లీ పన్నీర్ అని అంటున్నారు కదా. సో టేస్ట్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. వెజిటేరియన్స్ అనుకుంటారు కదా, మాకు అసలు ఓన్లీ నాన్ వెజ్లోనే వీళ్ళు ఇంత ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి, వెజ్లో కూడా మీకు మంచి డిష్, చిల్లీలో చాలా మంచి డిష్ అయితే దొరికిందండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సింది ఇది ఎవరైనా సరే. నెక్స్ట్ టైం ఫుడ్ ఫారెస్ట్కి వచ్చినప్పుడు ఈ డిష్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. సో ఇక్కడ ఇంకొక డిష్ అయితే ఫేమస్ అని చెప్తున్నారు, థాయ్ చికెన్ అని చెప్పి. ముందు అది ఆర్డర్ చేద్దాం. అది వచ్చిన తర్వాత నెక్స్ట్ కోర్స్ బిర్యానీలోకి వెళ్దాం. చూద్దాం రండి. సో మన నెక్స్ట్ డిష్ కూడా వచ్చేసింది థాయ్ చికెన్. చూడ్డానికి రెడిష్ కలర్లో చాలా టెంప్టింగ్గా ఉంది. స్మెల్ కూడా చూస్తుంటే బాగుంది. ఈ డిష్ వచ్చేసి రెడ్ కలర్లో చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక కొత్త డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది. మిర్చి ఫ్లేవర్ ఏదైతే ఉందో అది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎలా మేకింగ్ చేశారో కానీ
ఒక డిష్కి అసలు సంబంధం అయితే లేదు. సో మనం బిర్యానీలు అయితే ఆర్డర్ చేసాం, అవి రావడానికి టైం పడుతుంది కాబట్టి ఒకసారి ఈ అంబియన్స్ని ఒక లుక్ వేసేద్దాం. నాతో పాటు రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుడిసెలో మనకి చూడగానే ఒక పల్లెటూరు వైబ్స్ అనేది కూడా మనకి వచ్చేస్తుంది. చూస్తున్నట్లయితే పెయింటింగ్స్ కానీ ఇక్కడ చూసారా, ఇదివరకు మన పూరి గుడిసెల్లో ఇలాగా షెల్ఫ్స్ ఉండి చెక్కలతో చేసిన షెల్ఫ్స్ అయితే ఉండి చక్కగా మట్టి కుండలు అయితే ఉన్నాయి. ఇక్కడ డెకరేషన్కి బాగా పెట్టారు. మొత్తం అంబియన్స్ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ థీమ్ ఏదైతే ఉందని చెప్తున్నారో ఈ చెట్లు కానీ ట్రీస్ ఆకులు కానీ ఈవెన్ సిట్టింగ్ ఏదైతే ఉందో ఆ సిట్టింగ్ అంతా కూడా చెక్కతో చేసిన థీమ్లా పెట్టారు. చూడగానే ఏంటి ఇది నిజంగా చెక్కలతో చేశారా ఇది అన్నట్టుగా అంతలా ఉంది. చూసారు కదా వైబ్స్ ఎలా ఉన్నాయో, ఫుడ్ ఫారెస్ట్ వైబ్స్. చక్కగా లైటింగ్ అది కూడా ఉంది. మొత్తం అంతా గ్రీనరీగా చుట్టూ ఆకులతో ఒక నిజంగా ఒక ఫారెస్ట్లోకి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంది ఇక్కడ అంతా కూడా. ఫ్యామిలీస్ ఫ్రెండ్స్తో వచ్చి ఇక్కడ మనం ఫుడ్ ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఆ గుడిసె ఏదైతే ఉందో మనం ఇక్కడ చిన్న మినీ బర్త్డే పార్టీస్ కూడా మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. తప్పకుండా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఇక్కడికి డెఫినెట్గా విజిట్ చేయండి. ఫారెస్ట్కి ఆఫీసర్ ఉంటారు కదా, మరి ఫుడ్ ఫారెస్ట్కి ఆఫీసర్ ఎవరో చూద్దామా? అదేనండి ఓనర్ గారు, రాజా గారు. నమస్తే సార్. సార్ చెప్పండి, అసలు మీకు ఎన్ని సంవత్సరాలు అయింది ఇది పెట్టి? 10 months అయిందమ్మా. సెప్టెంబర్ 10th బిగించేసాము. ఈ వచ్చే సెప్టెంబర్ 10th 1 year అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ థీమ్ పెట్టాలని ఎలా అనిపించింది? చిన్నప్పటి నుంచి మేము కరెక్ట్గా గార్డెన్ పార్టీస్ అవన్నీ ఫారెస్ట్లోకి వెళ్ళి ఆటలోకి వెళ్ళి చేసుకునేవాళ్ళం. ఆ థీమ్ మీద అసలు మామూలుగా రెస్టారెంట్ పెడితే ఎలా ఉంటుంది అలాగే నాకు థీమ్ అనిపించి ఆ థీమ్లో రెస్టారెంట్ నేను ట్రై చేశాను. అది చాలా బాగా అందరికీ చాలా బాగా నచ్చుతుంది. థీమ్ నచ్చుతుంది. ఫుడ్ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్పేసి మాకు చెప్పి వెళ్తున్నారు. ఎవరిదైనా చూసి ఇన్స్పైర్ అయ్యి చేశారా? యాక్చువల్లీ మా డాడీకి కొంచెం ప్లానింగ్స్ ఉన్నాయి ఇలాగని. తర్వాత మా డాడీ సజెషన్ అడిగితే నేను ఇలాగ ట్రావెలింగ్ అయితే చేస్తూ ఉంటాను ఎక్కువ, ఇలా చేద్దాం డాడీ అని చెప్పేసి నేను కొన్ని శాంపిల్ వీడియోస్ అయినా చూపించి మా ఇంటీరియర్ డిజైనర్ ఒకరిని పట్టుకున్నాం. అతని ద్వారా ఇలా చూపించాం, నాకు ఇలా కావాలి, ఈ ఫెసిలిటీస్ కావాలి, ఈ టైప్లో కావాలి, ఎవరైనా లోపలికి వస్తే ఇంకో రియల్ ఫారెస్ట్లోకి వచ్చిన ఫీలింగ్ రావాలని చెప్పేసి మొత్తం ఇలా రెడీ చేసి ఇచ్చారు మాకు. సో ఇక్కడ మనతో కస్టమర్స్ అయితే ఉన్నారు. ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. ఇదే ఫస్ట్ టైమా లేదంటే ఫుడ్ ఫారెస్ట్కి ఇంతకు ముందు విజిట్ చేశారా? చాలాసార్లు విజిట్ చేసాము. గుడిలో బెస్ట్ ప్లేస్ ఇదే ఉంటుంది. ఫుడ్ చాలా బాగుంటుంది అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం కానీ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి కానీ చాలా బాగుంటుంది. పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఫుడ్ విషయానికి క్వాలిటీ బాగుంటుంది, హైజీన్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ ఫుడ్ ఫారెస్ట్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు? ఇంతకు ముందు ఎప్పుడైనా విజిట్ చేశారా? వచ్చాము 2-3 times వచ్చాము, మళ్ళీ రావడం. ఏ ఐటమ్ ఎక్కువ ట్రై చేస్తారు వచ్చిన ప్రతిసారి? వచ్చినప్పుడు డిఫరెంట్ ఐటమ్స్, టేస్ట్ కూడా అలాగే ప్రతిదీ కూడా ఇన్నోవేటివ్గా టేస్ట్ అనేది బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన డిష్ ఏంటనేది మీరు చెప్తారా? ఫారెస్ట్ స్పెషల్ చికెన్ ట్రై చేయాలి, మస్ట్ అండ్ షుడ్గా, చాలా బాగుంది. సో మేము ఒక ఫ్లోర్ ఉందనే విన్నాము, సెకండ్ ఫ్లోర్ కూడా స్టార్ట్ చేశారు సార్? ఫస్ట్ ఒక ఫ్లోర్ అనే ప్లాన్ చేసుకుని మేము పెట్టాము. పెట్టిన తర్వాత మొత్తం సరిపోవట్లేదు, ప్లేస్ సరిపోవట్లేదు, వచ్చిన కస్టమర్స్ నిరుత్సాహపడుతుందని మళ్ళీ పై ఫ్లోర్ కూడా మళ్ళీ మేము చేసాము. మేము పై ఫ్లోర్కు చేసాక మొత్తం అది కూడా ఫుల్ అయిపోతుంది. మాకు చాలా బాగుంది, రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. మా రెస్టారెంట్ చూస్తానికి రాజమండ్రి నుంచి, తణుకు నుంచి, భీమవరం నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చి చూసి రెస్టారెంట్ చాలా బాగుంది, ప్లస్ మీ ఫుడ్ కూడా చాలా బాగుందని మాకు కాంప్లిమెంట్స్ ఇచ్చి మరీ వెళ్తున్నారు. మేము రెగ్యులర్గాను వాళ్ళ ఫుడ్ ఎలా ఉంది ఏంటిది చూసుకోవడానికి ఒక స్లిప్ ఇస్తాము. వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా మీ ఫుడ్ ఎక్సలెంట్, మీ థీమ్ ఎక్సలెంట్, సర్వీస్ ఎక్సలెంట్ అని చెప్పేసి అందరూ కూడా మొత్తం చూసి వెళ్తున్నారు. మాది జొమాటో ఆర్డర్స్, స్విగ్గీ ఆర్డర్స్ ఉంటాయి, మా సొంత ఓన్ డోర్ డెలివరీ కూడా ఉంటుంది మాది. దీంతోపాటు మేము మామూలు మ్యారేజెస్కి ప్లస్ అకేషన్స్, ఎవ్రీ అకేషన్స్కి ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం, మామూలు క్యాటరింగ్ చేస్తాం అన్నమాట. మొత్తం అందరూ కూడా ఆ క్యాటరింగ్స్ కూడా చాలా బాగున్నాయండి. మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి మాకు. మా ఫారెస్ట్ చూస్తానికి వచ్చి చాలామంది బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ఇవన్నీ చేసుకుని చాలా బాగుందని వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుని చాలా ఆనందపడుతున్నారు వచ్చిన వాళ్ళందరూ. సో మీ థీమ్స్ అవి బాగున్నాయి కాబట్టి ఎవరైనా బర్త్డేస్ కానీ మ్యారేజెస్ కానీ ఈ ఫ్లోర్ మొత్తం ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే మీరు ప్రొవైడ్ చేస్తారా? ఎస్ మేడం, చేస్తాము. ఇలాగ చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు. మామూలు బర్త్డేస్, వేరే అకేషన్స్ ఇవన్నీ చేసుకుని వెళ్తూ ఉంటారు. మొత్తం మేము మామూలుగా ఫుడ్ ఇవన్నీ అరేంజ్ చేసి మేము మామూలు ఒక 1 day ముందు అయితే 2 days ముందు చెప్తే మేము వాళ్ళకి సపరేట్గా హాల్ మొత్తం ఆపి మొత్తం వాళ్ళకి ప్రొవైడ్ చేసేస్తాము. మాది ప్రైస్ కూడా అందరి మీద చూస్తే చాలా రీజనబుల్గా ఇస్తాం. ప్రైస్ రీజనబుల్గా ఉంది, టేస్ట్ చాలా బాగుంది మీది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు కూడా వచ్చి టేస్ట్ చేసి మా ఫుడ్ ఫారెస్ట్లో టేస్ట్లు ఎలా ఉన్నాయి, రీజనబుల్ ప్రైసా కాదని మీరు కూడా వచ్చి ఒకసారి చెప్పాలండి. మనం ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే మనకు వచ్చేసింది. స్పెషల్ ఫారెస్ట్ బిర్యానీ అలాగే ఆఫ్ఘనీ బిర్యానీ టేస్ట్ చేద్దాం.
ఇది ఆఫ్ఘన్ బిర్యానీ మన ఫుడ్ ఫారెస్ట్ స్పెషల్ బిర్యానీ అది చాలా బాగుంటుంది మేడం. మనకి సర్వ్ చేసేటప్పుడు కూడా చక్కగా అరిటాకులో పెట్టేసి సర్వ్ చేస్తున్నారు. బాగుంది థీమ్ ఇలాగా. ఒక అరోమా స్మెల్ అయితే బిర్యానీకి వస్తుంది, చాలా బాగుంది. కొంచెం కొత్తగా ఉంది అరోమా స్మెల్, అది కూడా చాలా టేస్టీగా బాగుంది. బిర్యానీ అయితే చాలా అదిరిపోయింది. ఒక్క ముక్క అలాగా ఆమ్లెట్ ముక్క రైస్తో కలిపి తింటే వాహ్ అదిరిపోయింది అంతే. నెక్స్ట్ బిర్యానీ ఏంటో చూద్దాం, అది కూడా టేస్ట్ చేద్దాం. ఫారెస్ట్ బిర్యానీ స్పెషల్ తాడపులు కూడా ఉన్న ఫారెస్ట్ బిర్యానీ మన దగ్గర ఇంకా ఉంటుంది మేడం. ఆవకాయ బిర్యానీ, ఆ తర్వాత దమ్ బిర్యానీ, ఇంకా చాలా వెరైటీస్ మన దగ్గర ఉంటుంది మేడం. ఎంత స్పూన్తో తిన్నాం కన్నా చేత్తో తింటే ఆ కిక్కే వేరబ్బా. ఆ గ్రేవీని ఆ రైస్తో అలా కలుపుకొని ఒక ముక్క ఇలా నోట్లో పెట్టుకుంటే అదిరిపోయింది అంతే. ఒక్కొక్క డిష్కి ఒక డిష్కి అసలు సంబంధమే లేకుండా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంది. ఇది ఎవరైనా చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరైనా టేస్ట్ చేయొచ్చు. స్పైసీగా లేదు, సో స్పైసీగా ఉంటుందేమో అని కంగారు కూడా పడక్కర్లేదు. మీరు బాగా స్పైసీ లవర్ అయితే మీరు చెప్తే వాళ్ళు స్పైసీగా కూడా చేస్తారు. అయితే కర్రీ ఉంటుంది, లేదంటే ఫ్రై చికెన్ ఉంటుంది. మీరు మిక్స్డ్గా తీసుకొచ్చినట్టున్నారు మేడం. ఇందులో ఒక బోన్లెస్ స్పెషల్ కర్రీ ఉంటుంది, ఇంకా బోన్లెస్ ప్రాన్స్ కర్రీ కూడా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. తర్వాత బీన్స్ ఉంటుంది మన దగ్గర ఫ్రై ఐటమ్స్. ఇవన్నీ మిక్స్డ్గా కలిపి మీరు ఫారెస్ట్ బిర్యానీ వస్తుందండి. సో ఇది ఫారెస్ట్ బిర్యానీ అండి, వీళ్ళ మెయిన్ డిష్. ఇది మిక్స్డ్ బిర్యానీ కాదు, మిక్స్డ్ బిర్యానీ వేరే ఉంటుంది, సో దాని టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది. ఇదైతే మిక్స్డ్ బిర్యానీ కాదు, చికెన్ వింగ్స్ అలాగే చికెన్ ప్రాన్స్తో ఈ బిర్యానీ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా కొత్తగా డిఫరెంట్గా ఉంది. సో మన నెక్స్ట్ డిష్ వచ్చేసి రోటీస్ అండ్ బటర్ నాన్. ఈ బటర్ నాన్కి మీరేమైతే తింటారు, ఇక్కడ నాన్ వెజ్లో అయితే పటియాలా చికెన్ అంట. ఖచ్చితంగా దీంతోనే ట్రై చేయాలని చెప్పారు, టేస్ట్ చేద్దాం. పటియాలా చికెన్ అంట, ఇది కొత్తగా ఉంది పేరు కూడా, ఒకసారి ట్రై చేద్దాం. ఆ గ్రేవీ ఏదైతే ఉందో చాలా టేస్టీగా ఉంది. నోట్లో పెట్టుకోగానే చికెన్ అయితే ఇలా కరిగిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన ఐటమ్ ఇదైతే. అసలు ఒకదానికొకటి డిష్కి సంబంధం లేకుండా టేస్ట్ ఏది ట్రై చేసినా ఇక్కడ ఏదో ఒక దాంట్లో డిష్కి చిన్న మైనస్ అంటూ ఉంటుంది, కానీ ఇక్కడ ఏ డిష్ ట్రై చేసినా ఒకదాన్ని మించి ఒకటి టేస్ట్ అయితే ఉంటున్నాయి. డెఫినెట్గా ట్రై చేయండి. మనం టేస్టీ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం. ఫుడ్ అయితే చాలా చాలా యమ్మీగా ఉంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. ప్లెజెంట్ మ్యూజిక్తో, ఒక ఫారెస్ట్లోకి వచ్చేమన్న వైబ్స్తో ఉంది. చక్కగా మనకి వినిపిస్తున్నాయి కదా పక్షుల కిలకిలలు. నైస్ సాంగ్స్ పెట్టేసి మంచి ఫుడ్తో మంచి పాటలతో ఫుడ్ అయితే బాగుంది. అంబియన్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. నెక్స్ట్ టైం మీరు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్తో ఫుడ్ ఎంజాయ్ చేయడానికి ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. తప్పకుండా విజిట్ చేయండి. మళ్ళీ ఇంకో ఫుడ్ హంట్ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సీ యూ.